హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ శ్రీ శ్రీ సిద్ధయ్య స్వాముల వారి దేవస్థానం గురించి తెలుసుకుంటాం. పదండి చూద్దాం. సిద్ధయ్య స్వాముల వారు ఈయనకు పుష్యశుద్ధ సప్తమి రోజు ఆరాధన. పుష్యశుద్ధ సప్తమి జనవరిలో వస్తుంది, డిసెంబర్లో వస్తుంది. ఒకసారి ఎక్కువ మాసం వచ్చినప్పుడు జనవరిలో వస్తుంది, లేదంటే డిసెంబర్లో వస్తుంది. ఆయన కుమారుడు పెద్దపీరయ్య స్వామి. సిద్ధయ్య స్వామికి 4వ కుమారుడు. మొత్తం 5 మంది కుమారుల్లో 4వ కుమారుడు దేవ సమాధి. ఈయన 12 ఏళ్ళ బ్రహ్మంగారి స్వామి దగ్గర తపస్సు చేస్తే ఈయన 24 సంవత్సరాలు తపస్సు చేసిండు. ఈయన ఎలుమూరు కొండని ఎదురు కొండ మీద 24 సంవత్సరాలు తపస్సు చేసిండు పెద్దపీరయ్య స్వామి. అందుకని ఫస్ట్ పూజలు ఈయనకే, పెద్దపీరయ్య స్వామికి. బ్రహ్మంగారి వరం చేత పుట్టిన ఆయన. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే సిద్ధయ్య స్వామి చెప్పినంటే బ్రహ్మంగారి స్వామి, నువ్వు పెళ్లి చేసుకుని ఆయన నీ కడుపున 4వ కుమారుడు పుడతాడు, నన్ను మించిపోయే కుమారుడు పుడతాడు, ఆయన పేరు పెద్దపీరయ్య అని పేరు పెట్టుకోమని చెప్పినాడంట. అందుకని ఆయనకు 4వ కుమారుడు పెద్దపీరయ్య స్వామి. విఘ్నేశ్వర స్వామి అంశం. పక్క సిద్ధయ్య స్వామి భార్య, పెద్దపీరయ్య స్వామి భార్య, అత్త కోడలు ఉన్నారు. ఆడ తీసుకో ఫోటో. ఈ బ్రహ్మంగారి స్వామి సిద్ధయ్య స్వామికి ఇచ్చినటువంటి పాదుకలు 2. అప్పుడు ఆనాడు బ్రహ్మంగారి స్వామి ఇచ్చినటివి. అది యోగదండం నిలబెట్టింది. ఇది బ్రహ్మంగారి స్వామి రాసిన కాలజ్ఞానం తాటాకుల గ్రంథం. అదేమో అప్పుడు సిద్ధయ్య స్వామి సమాధి అయ్యేటప్పుడు వెలిగించిన జ్యోతి, అఖండ జ్యోతి. అది ఎప్పటికీ వెలుగుతానే ఉంటుంది 4 hours. ఇది బ్రహ్మంగారి స్వామి ఇచ్చిన శిఖాముద్రిక. ఇది సాలగ్రామ్స్. ఇది ఒక సైడ్ రెడ్, ఒక సైడ్ వైట్ కనబడుతుంది. అర్ధనాథీశ్వరుడు అంటారు. బ్రహ్మంగారు అప్పుడు పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఈ సంవత్సరానికి ఒకసారి చూపిస్తారు. ఆశ్వీజ మాసం మూల నక్షత్రం రోజు చూపిస్తారు.
దేవి నవరాత్రులప్పుడు. అక్కడ సిద్ధయ్య స్వామి స్వామి దసరాకి ఏం స్పెషల్ సిద్ధయ్య స్వామి? ఆశ్వీజ మాసం మూల నక్షత్రం రోజు బ్రహ్మంగారు స్వామి సిద్ధయ్య స్వామికి ఇచ్చినటువంటి వస్తువులు చూపిస్తారన్నమాట. అది స్పెషల్. ఉగాది పండగ అంటే బ్రహ్మంగారు స్వామి సిద్ధయ్య పెద్దపీరయ్య స్వామి సమాధి అయిన రోజు ఉగాది పండగ బాగా జరుగుతుంది. ఉగాది పండుగ ఫస్ట్ ఉగాది, మళ్ళా నవరాత్రులు, మళ్ళీ నెక్స్ట్ సిద్ధయ్య స్వామి ఆరాధన పుష్యశుద్ధ సప్తమి రోజు సిద్ధయ్య స్వామి ఆరాధన. సరే స్వామి. పదండి వేణుగోపాల స్వామి వారి దేవస్థానం చూస్తాం. పదండి పాలరాయితో చేసిన కృష్ణుని చూస్తాము. ఎంత అందంగా ఉన్నారో ఆయన.
ఇది ఇవాళ బ్లాగ్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ప్లీజ్ కమెంట్ ఆన్ ఇట్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుబ్గాడ్ వ్లాగ్స్. ఓకే, అండ్ click on bell icon. Thank you. We'll see you in next vlog.